దేశంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. తన నామినేషన్ పత్రాలను కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల అధికారికి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అందజేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు దశ అన్నారు. దేశంలో సమర్థవంతమైన నాయకుడు మోడీ ఒక్కరేనని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రజల అభివృద్ధి ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతిలో చాటింగ్ చేశారు. వాళ్ళ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే ఇలా ప్రజల్లో అబాస్ పాలేటోళ్ళం, మేము ఇంతో తలెత్తుకొని తిరుగుతున్నామంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే అని. ఇవాళ అదే భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తే అప్పచెప్తే ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయి, సామాన్య ప్రజలకు పేద ప్రజలకు న్యాయం జరుగుతాయి. ఇవాళ పెన్షన్లతో సహా ప్రతి సంక్షేమ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. దాంతోపాటు ఇవాళ కరీంనగర్ వేదికగా ఇవాళ అసహనంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను హిందూ సమాజం అంతా గుర్తిస్తున్నది. వాళ్ళు ఎంఏ పార్టీని పక్కన పెట్టుకొని సెక్యులర్ గురించి మాట్లాడితే ఇలా ప్రజలంతా చీదరించుకున్నారు. ఎంఏ పార్టీ ఏ రోజు కూడా ముస్లింల క్షేమం కోసం ఆలోచించలే. ముస్లింలను వంచిన పార్టీ ఎంఏ పార్టీ. ఇలా ఎంఏ పార్టీకి ముస్లిం సమాజం మీద నిజంగా శ్రద్ధ ఉంటే త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ అదే త్రిపుల్ తలాక్ని అలా ఎంఏం పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ విషయంలో స్పష్టత చెప్పలేకపోతుంది. వాళ్ళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి బీజేపీ కొడుతున్నది. వాళ్ళు స్పష్టం చేయండి కేసీఆర్ గారు, రాముడు అయోధ్యలో జన్మించిండా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం